నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా రిపోర్టర్స్ టైంలో ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో మొత్తంగా 9,45,094 మంది ఓటర్లు ఉన్నారంటూ కలెక్టర్ చెప్పారు. అలాగే 1095 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 294 సెంటర్లు క్రిటికల్గా గుర్తించామని కూడా ఎస్పీ వినీత చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముమ్మరంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు తనిఖీలు పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నవీన్. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల అంటే ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే కోడ్ అమల్లో ఉంటుందని అయితే ఎన్నికల అధికారులు తెలిపిన నేపథ్యంలో నిన్న అంటే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అయితే నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా జిల్లాలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క ఏదైతే మనం తీసుకుపోయేటటువంటి నగదుకు మాత్రం రసీదులు కంపల్సరీ ఉండాలని అయితే వీరు తెలియజేసిన పరిస్థితి కూడా మొత్తంగా మనం చూసుకుంటే ఈ జిల్లాలో చూసుకుంటే 5 నియోజకవర్గాలకు గాను మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నట్టు. దీంట్లో 4 ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీకి రిజర్వ్ అయినట్టు, ఒకటి మాత్రం జనరల్ స్థానంగా అయితే వీళ్ళు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా మొత్తంగా అయితే 1095 పోలింగ్ స్టేషన్లను వీళ్ళు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా దీంట్లో 181 స్టేషన్లను, అదేవిధంగా 914 రూరల్ పోలింగ్ స్టేషన్లను అయితే వీరు ఏర్పాటు చేసినట్లు. దీంట్లో ఏదైతే 1095లో 294 పోలీస్ స్టేషన్లను క్రిటికల్ పోలీస్ స్టేషన్లుగా అయితే వీరు గుర్తించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్లను గుర్తించడానికి ఏదైతే పోయిన ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి పోలింగ్ శాతంగా అంటే పోలింగ్ కావచ్చు, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను కూడా తీసుకున్నట్లు, అదేవిధంగా పోయిన ఎన్నికలలో 95% అంటే పోలింగ్ శాతం జరిగి దాంట్లో 75% వరకు కూడా ఒకటే అభ్యర్థికి వన్ సైడ్ పోలింగ్ జరిగినట్టు స్టేషన్లను కూడా ఈ యొక్క క్రిటికల్ పోలీస్ స్టేషన్ల కిందకే వీరు తీసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి భారీ బందోబస్తు, అదేవిధంగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడతామంటే జిల్లా ఎస్పీ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక జిల్లా ఓటర్ల పరిస్థితి మనం చూసుకుంటే జిల్లాలో మొత్తం 9,45,094 ఓటర్లు అయితే నమోదైనట్లు చూడొచ్చు. అయితే జిల్లా మొత్తం మీద దీంట్లో పురుషులు వచ్చేసి 4,61,000 మంది, 4,61,315 మంది, అదేవిధంగా స్త్రీలు వచ్చేసి 4,83,714 మంది స్త్రీలు ఉన్నట్టు, 38 మంది జిల్లా మొత్తం మీద కూడా 38 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 43 మంది, 731 మంది సర్వీసు ఎలక్ట్రోలలో, 14,930 పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నట్లు, అదేవిధంగా 18 నుంచి 19 సంవత్సరాల వరకు 22,096 అంటే కొత్తగా ఓటర్లు రైట్. ఈ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపించింది? ఇంతవరకు అలాంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కానీ, ఎందుకంటే డబ్బు మార్పిడి మద్యానికి సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అంటే దాదాపుగా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని అతిక్రమించినటువంటి కేసులు ఏమైనా నమోదవుతున్నాయి? పోలీసులు తనిఖీలు ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే జిల్లా ఎస్పీ చెప్తూ ఏదైతే ఇప్పుడు జిల్లా బోర్డర్స్ అన్నింటిలో కూడా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. మనం ఇప్పుడు అంటే ఈ రోజు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే జిల్లా చెక్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అశ్వారావుపేట కావచ్చు, ఇటు పినపాక అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ చెక్ పోస్టులకు సంబంధించి వాహన తనిఖీలు కావచ్చు, లేకపోతే అనుమానం ఉన్న వారందరినీ కూడా వీరు చెకింగ్ చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ జిల్లాలో ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి అంటే డబ్బు అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే నిన్న ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా నగదు పట్టుబడినా కూడా ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లా వరకు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ మొత్తంలో అయితే నగదు పట్టుబడలేదు. అంటే ఈ రోజు నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అదే విధంగా ఇప్పుడు అధికారిక కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు వారందరూ కూడా అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎన్నికల కూడా అమలులో ఉన్నందున మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అంటే ఎన్నికల కూడా అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని,
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే కొనసాగుతుంది టీ కాంగ్రెస్ పిఎస్సీ సమావేశం. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది గాంధీ భవన్లో. ఇక కార్యదర్శులు పిఎస్ సభ్యులు కూడా అందరూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే బస్సు యాత్ర షెడ్యూల్కి సంబంధించి కానీ రూట్ మ్యాప్లపై కానీ మేనిఫెస్టో అంశాలు కులగణన అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వీటిపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గాంధీ భవన్లో పిఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే తో పాటుగా సభ్యులంతా కూడా సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రధానంగా బస్సు యాత్రకు సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ నెల 15 నుంచి కూడా బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కావచ్చు, బస్సు యాత్ర ఏ నియోజకవర్గాల్లో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు కావచ్చు, అగ్రనేతల పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా అంశాలపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. నేపథ్యంలో 15న ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. నేపథ్యంలో ఏదైతే 15, 16 తేదీన కూడా ప్రియాంక గాంధీ 2 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. అలాగే 18, 19న రాహుల్ గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ బస్సు యాత్రలో ఉండనున్నారు. నేపథ్యంలో మళ్ళా ఏదైతే 2021ను కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. అగ్రనేతలంతా తెలంగాణకు వస్తున్న నేపథ్యం కావచ్చు. బస్సు యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ కూడా నిన్న నుంచి ప్రారంభమైన నేపథ్యం, ఎన్నికల సమీపిస్తున్న తరం కావచ్చు. దాదాపుగా 50 రోజుల ఆ సమయమే ఇంకా ఎన్నికల శంకారావంగా ఉన్నది. నేపథ్యంలో ఈ బస్సు యాత్రతోనే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాల శంకారాన్ని పూరించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్ నుంచి కూడా ఈ బస్సు యాత్ర కొనసాగే నేపథ్యం కావచ్చు. అక్కడి నుంచి ఆదిలాబాద్ టు వరంగల్, అలాగే నిజామాబాద్ టు హైదరాబాద్, ఖమ్మం ఇట్లా బస్సు యాత్ర ఉండనున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు తీసుకురావాలనే నేపథ్యంలో కూడా ఈ బస్సు యాత్రను ఈ ప్రచారానికి కూడా వాడుకునే విధంగా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అంటే డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టో ఏదైతే 6 గ్యారెంటీల హామీ కావచ్చు, వీటిని ప్రజల్లో విస్తృతంగా కూడా ప్రచారం చేయాలి. నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించి కూడా ఈ హామీలపైన కూడా ప్రజల్లో చేరవేసే విధానం కావచ్చు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడుతూ కూడా అక్కడ ఛార్జ్ షీట్లు కూడా నమోదు వేయడం జరుగుతుంది. నేపథ్యంలో అంటే మొత్తంగా ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. బస్ యాత్రలో ప్రధానంగా ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ వరంగల్ సభా వేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ రైతులకు సంబంధించి కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించి మద్దతు ధర, పంట మద్దతు ధర కావచ్చు, 1500 రైతు పంట సాయం కావచ్చు, ఇది రైతు కూలీలకు సంబంధించి కూడా 12,000 రైతు కూలీలకు ఇవ్వని నేపథ్యం కావచ్చు. కౌలు రైతులకు కూడా ఇక్కడ రైతులకు వర్తించి అన్ని ఏదైతే లబ్ధి చేకూరే విధంగా కూడా కౌలు రైతులకు ఇచ్చే పంట సాయం కావచ్చు, మిగతా రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి అన్ని పథకాలు కూడా కౌలు రైతులకు వర్తిస్తాయని కూడా డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే యూత్కి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అలా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. యూత్కి సంబంధించి ఇక్కడికి ఏకకాలం అంటే 1 లక్ష ఉద్యోగాల భర్తీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఏదైతే దూర విద్య అంటే ఇతర విదేశాలకు వెళ్ళే విద్యార్థుల కోసం వాళ్ళు 5 లక్షల నుంచి కూడా 25 లక్షల ఏదైతే పారితోషికం ఇవ్వే నేపథ్యం కావచ్చు. అలాగే మహిళలకు సంబంధించి కూడా మన చేయూత పథకం ద్వారా 4,000 పింఛన్ కావచ్చు. అలాగే విజయబేరి సభ, తుక్కుగూడ విజయబేరి సభ కూడా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ హామీలు కావచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2,500 మహిళలకు సంబంధించిన ఆర్థిక సాయం కావచ్చు. అలా అనేక అంశాలు ఇక్కడ ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు కూడా ఇక్కడ డిక్లరేషన్లు కావచ్చు. ఇక మేనిఫెస్టో సిద్ధమవుతుంది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ కూడా సిద్ధమవుతుంది. మేనిఫెస్టో ఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే పలు హామీలు కూడా ఇచ్చిన నేపథ్యం ఆ మేనిఫెస్టోలో పలు అంశాలు కూడా చేర్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి కూడా ఉచిత ఇంటర్నెట్ కావచ్చు, మెట్రో ప్రయాణం కావచ్చు, ఇంకా మహిళలకు సంబంధించి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, ఏదైతే పసుపు కుంకుమ కింద ఇప్పుడు ఏదైతే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న దానికంటే పసుపు కుంకుమ పథకం ద్వారా కూడా మహిళలకు ఏదైతే పెళ్లి చేసుకునే మహిళలకు కావచ్చు వాళ్ళకు 1,116,000 ఏదైతే పసుపు కుంకుమ ద్వారా కాకుండా దానికి అనుగుణంగా మళ్ళా 1 తులం బంగారాన్ని కూడా ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో చేసే అంశం ఉన్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నిటిని కూడా ఇక్కడ బీసీలకు
సంబంధించి కూడా ఇప్పుడు బీసీకి సంబంధించి 5 లక్షల ఆర్థిక సాయం ఇచ్చే విధంగా కూడా అంశాల్లో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా 12 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఖచ్చితంగా అన్ని పేద వర్గాలకు కూడా ఇందిరమ్మ ఇల్లు దక్కితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నట్టుగా కూడా 6 గ్యారంటీస్ హామీలో ఉన్నాయి. ఇదంతా కూడా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో చేపడతామన్నట్టుగా కూడా గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. గ్యారంటీ కార్డు ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కూడా ప్రజలకు చేరువై గ్యారంటీ కార్డు ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 90 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి పథకాన్ని అమలు చేస్తామని కూడా ఇప్పటికే ఇక్కడ పీసీసీ కావచ్చు అధిష్టానం కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే 50 రోజుల ఎన్నికలు ఉన్న సమయంలో కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్రలోనే, ఎందుకంటే అగ్రనేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ కర్ణాటక నుంచి కర్ణాటక సిద్దిరామయ్య, డీకే శివకుమార్ కూడా ఆహ్వానించేందుకు కూడా పీసీసీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా అగ్రనేత సోనియా గాంధీ కూడా ఆహ్వానించేందుకు కూడా ఇక్కడ పీసీసీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో అన్ని అంశాలు అగ్రనేతల పర్యటనలు కావచ్చు, మొత్తంగా అగ్రనేతల పర్యటనలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, ఆదిలాబాద్ టు ఏ జిల్లా జరగాలి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ స్థితిగతులు ఏంటి, ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ బీజేపీ తీసుకొచ్చిన పథకాలు ఎంత మేరకు అమలయ్యాయి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి అంశాలు చెప్పాలి అనే దానిపైన పూర్తిగా కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫైనల్ రూట్ మ్యాప్ అయితే పిఎస్సీ సమావేశం తర్వాత కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఆ బస్ యాత్ర కొనసాగుతుంది, బస్ యాత్రలో అగ్రనేతలు ఏ నియోజకవర్గంలో పాల్గొంటారు, ఏ కార్నర్ మీటింగ్లో చర్చ ప్రసంగిస్తారని పైన కూడా పూర్తిగా పిఎస్సీ సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది అంటూ కలెక్టర్ గౌతమ్ కొన్ని ప్రొసీడింగ్స్ కూడా చెప్పారు. ఖమ్మంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇక అన్ని పార్టీలు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో సెంట్ జోసెఫ్ స్కూల్లో ఈవీఎం సెంటర్ ఉంటుందని కూడా కలెక్టర్ కొన్ని సూచనలు కొన్ని వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. ఎలక్షన్ కి సంబంధించి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి గెజిట్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు జిల్లా ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు వారియర్ అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకం చేపట్టి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలకి వివిధ రకాల సూచనలు అందిస్తా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. ప్రధానంగా నిన్న మధ్యాహ్నం పూట సెంట్రల్ ఈసీ ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ అమల్లోకి తీసుకొచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మదిర నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గాలలో అట్లాగే కొనిజర్లకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 30 లక్షల రూపాయల డబ్బులు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఎలక్షన్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరైనా సరే అనుమతితోటి డబ్బులు 50,000 మించి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని చెప్పేసి సూచనలు ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా, ఎటువంటి ప్రచార కార్యక్రమం తీసుకున్నా సరే వెంటనే అనుమతులు తీసుకోవాలని చెప్పేసి సూచనలు చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, పార్టీల సింబల్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటినీ కూడా ఇప్పటికే తొలగించి కూడా పకడ్బందీగా ఎలక్షన్ కోడ్ను అమలు చేసేందుకోసం మొత్తంగా అధికార యంత్రాంగం వ్యూహాత్మక అడుగులేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రౌడీ షీటర్స్ కావచ్చు, అదే నేపథ్యంలో ఎవరైతే గన్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తక్షణమే ఇక్కడ ఆఫీసుకి రిపోర్ట్ చేసి నిరంతరపాయంగా పోలీస్ స్టేషన్ కి విజిట్ రావాలని చెప్పేసి సిపి విష్ణు వారియర్ కూడా ఈ రోజు రౌడీ షీటర్స్ తో పాటు ఇతర గన్ లైసెన్స్ దారులకు కూడా సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. దాదాపు 11,96,000 మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓట్లు ఉపయోగించుకునే నేపథ్యంలో 1,455 పోలింగ్ స్టేషన్లకు గాను ఇప్పటికే యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఎలక్షన్స్ కి ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సెంట్రల్ కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం ఉందో బరికి ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు చేశారు. దాదాపు రాజకీయ పార్టీ దాదాపు 3-4 గంటల పాటు చర్చించి 5 రకాల సూచనలు చేశారు. అభ్యర్థి నామినేషన్ ఎప్పుడు తీసుకుని రావాలి, ఎవరెవరు రావాలి, ఎంత రావాలి, ఎట్లా ప్రచారం చేయాలి, ఏం అనుమతులు తీసుకోవాలి, ఎలక్షన్ సంబంధించినటువంటి ఖర్చులు ఎలా రాయాలనే అంశాల గురించి కూడా పూర్తిగా డీటెయిల్ గా ఈరోజు రాజకీయ పార్టీలకు కానీ విలేకరుల సమావేశాలతో
సిపి విష్ణువర్యులు తెలియజేసిన సందర్భం అట్లాగే కలెక్టర్ కనబడతా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే రాజకీయ పార్టీల్లో ప్రధానమైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు, బీజేపీ, ఇతర పార్టీలు అన్ని కూడా వివిధ రకాల ప్రచారానికి రైట్. ఉపేంద్ర, ఒకటి అంటే పొత్తులకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఎక్కువగా మద్యం ఖర్చు పెట్టే అవకాశం కూడా ఖమ్మం సంబంధించి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు పూర్తిగా పార్టీ మారిపోయిన తర్వాత పొంగులేట్ లాంటి వ్యక్తులు సవాల్ విసిరిన నేపథ్యంలో దానిపై ప్రధానంగా దృష్టి పెట్టింది అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా. ఈ నేపథ్యంలో మరింతగా తనిఖీలు ఉండవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కరెక్ట్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? పోలీస్ పహారా ఎంతవరకు పెంచారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఈసీ చెప్పినటువంటి మేరకు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ యంత్రాంగం కంప్లీట్ గా అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ హండర్లు ఉండాలని చెప్పి సూచనలు ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కేటాయింపులు జరిగింది. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు ఎలక్షన్ కి సంబంధించిన పనులు దిగాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీసులు ఆ నోడల్ ఆఫీసర్తో పాటు అదే నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా కొంతమంది టీంని 2 టీములుగా డివైడ్ అయిపోయి రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా జిల్లా వ్యాప్తంగా ముమ్మరం చేశారు. దాదాపు 60 సెంటర్స్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సిపి అట్లాగే కలెక్టర్ కూడా సజెషన్ చేసినటువంటి నేపథ్యం కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పటికే బ్యాంకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అదే నేపథ్యంలో ఫైనాన్షియల్ అంశాల్లో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి తనిఖీలు జరగబోతా ఉన్నాయి, ఎట్లాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి అనేది కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ రూపంలో కూడా రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఈ ఎలక్షన్ కి సంబంధించి చాలా ఛాలెంజ్ గా తీసుకోవడంతో పాటు ఏదైతే ఎక్కడైతే అవాంఛనీయమైన సంఘటనలు కావచ్చు ఒకరి పార్టీ రైట్. ఒకటి పార్టీ ప్రచారాలకు సంబంధించినటువంటి ముందస్తు పర్మిషన్ ఏదైతే తీసుకోవాలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైనా ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది? అంటే ర్యాలీలు కానీ, సమావేశాలు, కార్నర్ మీటింగ్లకు సంబంధించినటువంటి విస్తృతంగా అన్ని పార్టీలు మమేకమై చేస్తున్న నేపథ్యంలో ఏమైనా ముందస్తుగా వారికి కొన్ని సూచనలు ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఉందా? ఎస్ రాజశేఖర్, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి, టోపీలకు సంబంధించింది అట్లాగే గుర్తులకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, వెహికల్స్ ఉపయోగించుకున్నటువంటి అంశాల్లో కావచ్చు, అదే సందర్భం పబ్లిక్ మీటింగ్ కావచ్చు, లౌడ్ స్పీకర్స్ ఉపయోగించుకుంటున్న నేపథ్యం కావచ్చు, నామినేషన్ టైంలో ఎంతమంది హాజరు కావాలి, ఇట్లాంటి అన్ని రకాల సజెషన్స్ కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ అందరికి కూడా ఈ సమాచారం అందించారు. ఎటువంటి ఎక్కడైనా సరే ఎలక్షన్ యొక్క ఆదేశాలను, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉల్లంఘన చేస్తే మాత్రమే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా 1950కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఫిర్యాదులకు సంబంధించిన అంశం ఉందో అది ఇప్పుడు అనౌన్స్ చేశారు. అట్లాగే సివిజిలకు సంబంధించినటువంటి యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని సమాచారం అందించాలని చెప్పేసి కూడా తెలియజేశారు. పోలీసులకు ప్రత్యేకమైనటువంటి కొన్ని పవర్స్ ఇచ్చాం, ఆ పవర్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. సివిజిలో ఇచ్చినటువంటి అంశాన్ని గోప్యం కాదు ఓపెన్ గా ఉంటుంది, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వితిన్ 15 నిమిషాల్లోనే యాక్షన్ రూపంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కనబడుతుంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే పకడ్బందీగా ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ని అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి రానున్నటువంటి సంబంధించినటువంటి వ్యూహాత్మక అడుగుల్లో వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. అంటే ప్రధానంగా ఈ రాజకీయ పక్షాలకు సంబంధించిన సూచనలతో పాటు ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ఇతర అంశాల్లో ఎలా ప్రచారం ఎలా వెళ్ళాలంటే అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి పార్టీ నాయకులతో పిలిచి ఈ రోజు కలెక్టర్ ఇచ్చినటువంటి సమావేశం ఈ దాదాపు ఈ 2 నెలల పాటు అంటే డిసెంబర్ 5వ తారీఖు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో అమలు కోడ్ ఉన్న నేపథ్యంలో ఒక హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇక ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, శివలింగయ్య డీసీపీలతో సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వారు తెలియజేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. ఎన్నికల కోడ్ కూడా విడుదలైందని చెప్పుకోవచ్చు. భారత ఎన్నికల కోడ్ సంబంధించిన విషయాలు అయితే మాత్రం ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనగామ కలెక్టర్ శివలింగయ్యతో పాటు కూడా మన వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, హన్మకొండ కలెక్టర్ సీతాపట్నాయకులతో పాటు కూడా వరంగల్ కలెక్టర్ సమావేశ హాల్లో కూడా ఇలా సమావేశం అయ్యారు. వీరితో పాటు కూడా డీసీపీలు సమావేశం అయ్యారు. వీరు ముఖ్యంగా మాత్రం కార్యాచరణ కమిటీగా మాత్రం ఈ
వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అయితే మాత్రం ఇవాళ సమావేశ కార్యనిర్వహణకు అధికారిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే మొత్తానికి కోడ్ ఉల్లంఘన ఎవరైతే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ నేతలు లేకపోవచ్చు, వాళ్ళ కటౌట్ లేకపోవచ్చు కూడా పకడ్బందీగా చేసుకోవడానికి మొత్తానికైతే టీఎంసీలు కూడా అవి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇవన్నీ సెంటర్ అంటే పోలింగ్ బూత్లను కూడా పోలింగ్ స్టేషన్లను కూడా పోలింగ్ బూత్లలో కూడా మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికైతే క్రిమినల్స్ అంటే రౌడీ షీటర్లకు ఆదేశాలు జారీ చేయాలి, అట్లాగే లైసెన్స్ వెపన్స్ గల వారికి కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా తెలపడం జరిగింది. మొత్తానికైతే అందులో భాగంగా ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే సభలు కానీ కటౌట్లు కానీ వాల్ రైటింగ్ కానీ చేయకూడదు. ఇప్పుడు ఇప్పటికే 24 గంటలు దాటా ఉంది. 78 గంటల్లో కూడా ఇలాంటి ఏమైనా కటౌట్ ఫ్రేమ్లు కానీ సిటీలో వెలిసినట్టయితే తొలగించాలని చెప్పి కూడా మున్సిపాలిటీ అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ అయితే తెలపడం జరిగింది. మొత్తానికి అయితే ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా పూర్తిగా కసరత్తు అయితే అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పకడ్బందీగా ప్లాన్ అయితే ఒక 2023 ఎన్నికల నిబంధన ప్రకారం అయితే రైట్ పోలీసు పహారాకు సంబంధించి తనిఖీలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? ఓటర్లను లేకపోతే ప్రయాణికుల దృష్టిలో పెట్టుకుని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిపి ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా పకడ్బందీగా తనిఖీలు అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొంది. ఎందుకంటే అంటే 50,000 రూపాయల నుంచి పైగా డబ్బులు అయితే తీసుకపోతే వాళ్ళు సీజ్ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. దానికి మొత్తం ఒక అంటే రసీదులు కానీ దానికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు ఉంటే వాటికి డబ్బులను మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే వెహికల్స్ అయితే విపరీతమైన కటౌట్ అంటే బార్గెట్ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే దారి మళ్లింపు చర్యలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. నైట్ పూట వన్వే పద్ధతిలో వరంగల్ లో జరుగుతూ ఉంది. ఎందుకంటే వరంగల్ దట్టమైన అడవి ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ కు ఆనుకొని ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే ఓటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలింగ్ కేంద్రాలను కూడా ఈవీఎంలు కూడా ఇవన్నీ పకడ్బందీగా ఇప్పటికే శిక్షణ అంటే ఆర్ఓల శిక్షణ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఇవాళ మొత్తం కలెక్టర్ సమావేశం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమైనటువంటి పరిస్థితి, ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్కి కొంత బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. 10 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందిస్తారా సునీల్? చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు ప్రారంభించాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 10 నియోజకవర్గాలు ఉండగా అందులో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం సంగారెడ్డి స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మిగతా 9 స్థానాల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రంగారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం దుబ్బాక సహా సంగారెడ్డి అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రత్యేక వ్యూహరచనలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి నిత్యం పెరుగుతున్నటువంటి జనాదరణ కానివ్వండి, గ్రాఫిక్ సంబంధించి అయితే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి కూడా ఇప్పటికీ అనేక స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లోనే కొంతమేర బీఆర్ఎస్ కు గ్రాఫ్ ఉందని చెప్పి కూడా పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మెదక్ లో కూడా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మైనంపల్లికి కొంతమేర ఎర్జుండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే మెదక్ లో కొంతమేర సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే బీజేపీ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా బీజేపీ తమ అభ్యర్థులను అయితే ప్రకటించినప్పటికీ కూడా నియోజకవర్గాల్లో ఆశావాహులు అయితే పనిచేస్తారు.
రైట్ ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోయిన పరిస్థితులు, కొన్ని ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రధానంగా పార్టీల్లో మార్పులు చేర్పులు ఏమైనా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందా ఉమ్మడి మెదక్కి సంబంధించి? అయితే పార్టీ ముఖ్యంగా అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు అయితే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పవచ్చు. తాజాగా జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు ఢిల్లీ వసంత్. అయితే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఎత్తుగడలకు బీజేపీ కూడా అదే స్థాయిలో బదులిస్తుందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వసంత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గాలం వేస్తున్నారు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా మనం అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 నియోజకవర్గాల్లో తమ జెండా ఎగరవేయాలని చూస్తున్నప్పటికీ కూడా సాధ్యమయ్యే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సంగారెడ్డిలో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.